హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ నూలు వడకలేని భార్య. ఓ నగరంలో ఒక సంపన్నుల ఇంట ఒక అందమైన అమ్మాయి ఉండేది. అదృష్టవశాత్తు ఆమెకు మంచి సంబంధమే కుదిరింది. వరుడు పొరుగు సీమవాడే ఉన్నప్పటికీ ధనికుడు, అందగాడు. పిల్లకి యువకుడు, యువకుడికి పిల్ల నచ్చారు. అందుచేత వారిద్దరికీ సలక్షణంగా పెళ్లి చేసి తల్లిదండ్రులు పిల్లను భర్త వెంట అత్తవారింటికి పంపారు. కొద్ది నెలలు భార్యాభర్తలు సుఖంగా కాపురం చేసినాక భర్త ఒకనాడు ఒక రాట్నము, బుట్టెడు ఏకులు తెచ్చి భార్య ముందు పెట్టి, రోజు నూలు వడుకు, దారం సన్నగా ఉండాలి, పురి సమంగా ఉండాలి అన్నాడు. భార్య తెల్లమొహం వేసి, ఏమిటిది, నేను రోజు రాట్నం మీద నూలు వడకాలా అంది. అవును, నాకు ఏటా కావలసిన 2 జతల దోవతూలు, కండువాలు నువ్వు వడికిన నూలుతోనే నేయించుకుంటాను అన్నాడు భర్త. నాకు నూలు వడకటం చేత కాదు అన్నది భార్య. పనివంతరాలైన ఆడదానికి నూలు వడకడం రాదంటే భర్త నమ్మలేదు. సోమరితనం కొద్దీ తన భార్య ఆ విధంగా తనతో బొంకుతున్నది అనుకున్నాడు. చాలే, పిచ్చి మాటలు చెప్పక రోజు 6 విచ్చల నూలు తీసి మరీ నాకు చూపించాలి, తెలిసిందా అంటూ భర్త బయటికి వెళ్ళిపోయాడు. పుట్టెడు దిగులతో భార్య రాట్నం ముందు కూర్చుని నూలు తీయ ప్రయత్నించి, కానీ ఆమెకు అభ్యాసం లేకపోవటం చేత మాటిమాటికి నూలు తెగిపోతూ, ఆ నూలు ఒకచోట మందంగా, ఒకచోట సన్నగా, పురి లేకుండా, మరొక చోట ఉండలుండలుగా వచ్చింది. ఆ రోజు సాయంత్రం భర్త పొలం నుంచి ఇంటికి వచ్చేసరికి ఆమె ఒక విచ్చ కూడా తీయలేదు. భర్త ఆ దారం చూస్తూనే భార్య మీద మండిపడ్డాడు. వేళకోళమా, ఇలా చేసావంటే నిన్ను వదిలేసి బుద్ధిగా నూలు వడికేదాన్ని చేసుకుంటాను, ఏమనుకున్నావో. రేపు ఉదయమే నేను పని మీద పట్నం పోతున్నాను, మళ్ళీ 10 రోజుల్లో వస్తాను. ఈలోపుగా బుట్టెడు ఏకలు దారం తీసి ఉంచాలి, అలా చేయకపోయావో నేను అంత పని చేస్తాను అన్నాడు భర్త భార్యతో. భార్యకు పుట్టెడు దిగులు పట్టుకుంది. తన పుట్టింట రాట్నమే లేదు, అందుచేత ఆమె ఎన్నడూ దారం తీసిన పాపన పోలేదు. తన భర్త ఉండే సీమలో ప్రతి ఆడది దారం తీస్తుంది. అందుచేత ఇక్కడి వారు దారం తీయలేని స్త్రీలను గౌరవించరు. తన భర్త వెళ్ళిపోయినాక భార్య విచారంతో వెళ్ళి తన ఇంటి పక్కన ఉండే మైదానంలో ఒక పెద్ద బండరాతిపైన కూర్చున్నది. కొంతసేపటికి ఆమెకి ఎక్కడి నుంచో చిన్నగా మాటల సవ్వడి, నవ్వులు వినిపించాయి. చుట్టూ చూస్తే ఎక్కడా జనం పొడలేదు. చుట్టుపక్కల శ్రద్ధగా ఆలకించిన ఆ మాటలు, నవ్వులు తాను కూర్చున్న రాతి కింద నుంచి వస్తున్నట్టు తోచింది. భార్య రాతిపై నుంచి లేచి అతి కష్టం మీద ఆ రాతిని పక్కకు తోసింది. దాని కింద తాను పట్టేపాటి బిలం కనిపించింది. ఆమె ఆ బిలంలోకి వెళ్ళింది. లోపల విశాలమైన గది లాంటిది ఉన్నది. ఆ గదిలో 6 మరగుజ్జులైన స్త్రీలున్నారు. వారు చూడటానికి 5-6 ఏళ్ల ఆడపిల్లలు అంతే ఉన్నారు. అందరి ముందు బొమ్మ రాట్నాలున్నాయి. ఆ స్త్రీలు వాటిని వాయువేగంతో తిప్పుతూ క్షణానికి ఒక ఏకు చొప్పున తీసుకుని సాలుగూడు దారం లాంటి దారాన్ని తీసి ఒక పక్కగా పోగు వేస్తున్నారు. వాళ్లను చూస్తూనే భార్య ఆశ్చర్యపోయింది. ఆ 6 మూతులు ఒక పక్కకి తీసుకుపోయి ఉండటం భార్య గమనించింది. వారు అంత వేగంతో దారం తీస్తూ కూడా తమలో తాము మాట్లాడుకుంటున్నారు. వంకర మూతులతో పెద్దగా నవ్వుతున్నారు. భార్య వారిని పలకరించి, అమ్మా, మీరెవరో నేను ఎరగను, కానీ మీరు ఎంతో సులభంగా దారం తీసే పద్ధతి చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. మీకున్న శక్తిలో నాకు 100వ వంతు ఉన్నా నాకు ఈ విచారం లేకపోను అంటూ భర్త పట్నం వెళ్లే ముందు తనతో అన్న మాటలు తలుచుకొని బావురుమంది. ఆ 6 స్త్రీలు రాట్నాలు తిప్పటం మానేసి, ఏమిటమ్మా నీకు వచ్చిన కష్టం అని అడిగారు. ఆమె వారితో తన భర్త పెట్టిన నియమం గురించి చెప్పి, మా వారు ఇంటికి వచ్చేసరికి ఈ బుట్టెడు ఏకులు నూలు తీసి ఉంటే కానీ నా పరువు దక్కదు, తర్వాత సంగతి దేవుడెరుగు అన్నది విచారంగా. ఆ స్త్రీలు నవ్వి, ఈ మాత్రానికేం విచారం దేనికమ్మా, మేము ఏకులు వడికి పెడతానులే. నీ భర్త వచ్చే రోజు ఉదయం మమ్మల్ని కేక వేసావంటే మేము వచ్చి కొద్ది క్షణాల్లో నీ పని పూర్తి చేస్తాం. మాకు మాత్రం ఒక పూట మీ ఇంట ఇంత భోజనం పెట్టి చాలు అన్నారు. భార్య అలాగే చేసింది. భర్త వచ్చే రోజు ఆ స్త్రీలు వచ్చి అతి సన్నగా దారం తీసి ఇంత ఎత్తున పోగు వేశారు. భర్త వచ్చాడు. మూర్తి వంకర స్త్రీలు చూసి భార్యతో, వీరెవరు అన్నాడు ఆశ్చర్యంగా. మన పొరుగు వాళ్లే నాకు తోడుగా వచ్చారు.
భోజనం చేసి మరీ వెళ్ళమన్నాను అన్నది భార్య. తరువాత కాసేపటికి అందరూ భోజనాలకు కూర్చున్నారు. ఆ స్త్రీలు మాట్లాడినా నవ్వినా మూతి ఒక పక్కకు తోసుకుపోవడం గమనించిన భర్త వాళ్లను, ఏమమ్మా మీ అందరి మూతులు అలా ఓ పక్కకి తోసుకుపోయాయి, అది మీ పుట్టుక తీరా లేక అందుకు వేరే ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉన్నదా అని అడిగాడు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయేదాకా నూలు వడికి 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 మా మూతులు వంకరైపోయాయి నాయనా, అంతకన్నా వేరే కారణం ఏమీ లేదు అన్నారా స్త్రీలు. వారు వెళ్ళిపోయాక భర్త భార్య మొహాన్ని పరీక్షగా చూశాడు. ఆమెది అందమైన మొహం, అందులోనూ మూతి చక్కగా తీర్చిదిద్దినట్టుంది. ఏమే ఇదివరకు ఏం వడికావో ఇక ముందు నువ్వు రాట్నం ముందు కూర్చోటానికి వీల్లేదు అంతే అంటూ భర్త రాట్నాన్ని అటక మీదకి ఎక్కించేశాడు. భార్య బతుకు జీవుడా అనుకుని ఒక్క నిట్టూర్పు విడిచింది. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్ కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.